అన్యక్షేత్రాలలో చేసిన పాపం పుణ్యక్షేత్రాలు తిరిగి పోగొట్టుకోవచ్చు. పుణ్యక్షేత్రాలలో చేసిన పాపం పోగొట్టుకోవడం చాలా కష్టం అంటున్నాడు శాస్త్రకారుడు. శ్లోకం: అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతే. పుణ్యక్షేత్రే కృతం పాపం వజ్రలేపో భవిష్యతి. ఇతర ప్రాంతాలలో చేసిన పాపం ఏదో ఒక పుణ్యక్షేత్రంలో స్నానం చేసి అక్కడున్న దేవతను దర్శిస్తే పోతుంది. మరి పుణ్యక్షేత్రంలో చేసిన పాపం మాత్రం ఒక తయాన ఊడదు, వజ్రలేపనంలా పట్టుకుంటుంది అంటున్నాడు శాస్త్రకారుడు.